నా పేరు ప్రసన్నలక్ష్మి. మా బాబు అక్షయ్ కుమార్ పుట్టినప్పటి దగ్గర నుంచి 5 సంవత్సరాలు నడక రాలేదు, నడిచేవాడే కాదు, కాళ్ళు 2 పెనేసుకొని ఉండేవి. ఇంకా బాబు నడవడేమని చెప్పేసి మేము చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము. అక్కడ చూపించాము, అక్కడ కూడా ఫిజియోథెరపీ చేయించండి అని చెప్పేసి మెడిసిన్ అడిగి ఇచ్చారు. కానీ బాబుకైతే మాత్రం నడకైతే రాలేదండి. తర్వాత ఒంగోలులో భాస్కర్ సార్ని కలిసాము. సారు బాబుకి నడక వస్తుందమ్మా అని చెప్పారు. కానీ మేము నమ్మలేదు, వస్తుందో రాదో అని చెప్పేసి బాగా భయపడతా ఉండేవాళ్ళము. సార్ వచ్చేసి ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. లేదమ్మా మీ బాబుకి డెఫినెట్గా నడక వస్తుంది, నేను ₹1,00,000 బాండ్ రాస్తాను, నడక గ్యారంటీగా వస్తుంది, మీ అబ్బాయి పరుగులు తీస్తాడు అని చెప్పి సార్ మాకు చాలా ధైర్యం చెప్పాడు. సార్ చెప్పినా కూడా మేమైతే నమ్మలేదు. వాడు కాళ్ళు 2 పెనేసుకొని, చేతులు పెనేసుకొని తొంగగారుతూ ఉండేది. కానీ అట్లా సార్ చెప్పిన తర్వాత 1 సంవత్సరంన్నర పాటు బాబు 2 సంవత్సరంన్నర కంప్లీట్గా పూర్తయింది. ఇప్పుడు బాబు పరుగులు తీస్తుంటాడు, నడవటమే కాదు, మామూలుగా బయటది పిల్లలతో ఆడుకోవటం కానీ బాగా పరుగులు తీస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. సార్కి చాలా మేము రుణపడి ఉన్నాము. భాస్కర్ సార్ మా అబ్బాయి నడిపించిందల్లా సారేను. నా పేరు విజయలక్ష్మి, బాబు చింటూ. అయితే ఫస్ట్ అసలు అబ్బాయి ప్రవర్తన కానీ బాగా అస్సలు లేదు, నడిచేవాడు కాదు, కూర్చునేవాడు కాదు, సొంగ కార్చుకుంటా అసలు భయపడిపోయినాం, అసలు ఎలా ఉంటుందా ఏందానని. అంతలోకి ఆ రాయవేలు తీసుకెళ్ళాము, అక్కడ మందులు వాడాము, ట్రీట్మెంట్ వాడాము. అయినా కానీ కాళ్ళు సన్నగా తోటకొత్తలాగా మెలేసుకొని అసలు ఎత్తుకొని ఏ పని చేయాలన్నా వాళ్ళ మా అమ్మగారు ఎత్తుకొనే టిఫిన్ కానీ మొత్తం కానీ సంఖ్య దిగేవాడు కాదు. అయినా అంతలోకి సమయానికి భాస్కర్ సార్ గారు డాక్టర్ గారు పరిచయం అయ్యాడు, తెలిసింది. ఆయనతో సంప్రదిస్తే ఆయన ఫుల్ గ్యారెంటీ ఇచ్చాడు బాబుకి, నేను ట్రీట్మెంట్ చేస్తానమ్మా, మీ బాబు నడుస్తాడు, నడిపించే బాధ్యత నాది అని ఆయన ఫుల్ నమ్మకం ఇచ్చి అమ్మాయికి ధైర్యం ఇచ్చి ఓదార్చి బాగా శ్రద్ధగా చుంటు మీద వహించి బాగా బాబుని మాత్రం నడిచేటట్టు చేశాడు. పరుగులు తీస్తూ ఉన్నాడు. కొంచెం ప్రాబ్లం ఏంటంటే మాటే రావట్లేదు మేము అనుకుంటున్నాము, మాట వల్లే కొంచెం అనుకుంటున్నాము. ఆయన మాత్రం డాక్టర్ గారు బాగా శ్రద్ధగా వహించి చేశాడు. ఆయన కృతజ్ఞత, బాబు నడుస్తున్నాడు అంటే ఆయన వల్లే ఆయన నడుస్తున్నాడు బాబు.